శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 1 మార్చ్ 2026 నుండి 31 మార్చ్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం అండి. 26 మార్చి నుండి శుక్రుడు వస్తున్నాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు కుంభరాశిలో ఉన్నారు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలోను, శుక్రుడు 2వ తారీఖు నుండి 2 మార్చి నుండి శుక్రుడు ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉండబోతున్నాడు. బ్రహ్మాండం, ఎగ్జాల్టేషన్కి వచ్చేస్తున్నాడు. రవి 15వ తారీఖు నుంచి మనకి మీనరాశిలో వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా కాలసర్ప దోషంలోనే ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి. అంటే మనిషి మీద ప్రభావం అనేది చాలా తక్కువ చూపిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన దేశాల మీద చూపిస్తాయి తప్ప, రాజకీయ నాయకుల మీద, మంత్రుల మీద చూపిస్తాయి తప్ప గ్రహాల ప్రభావం, కాలసర్ప దోషం అనేది చాలా తక్కువగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి. తులారాశి వారికి గురు ప్రభావం మీకు ఎక్కువ ఉందండి. కాబట్టి సేఫ్. మీకు ఉద్యోగం పోతుందనో, లేకపోతే ఉద్యోగం భయమనో, అది ఏ విధంగా ఎటువంటి సంకటాలు లేకుండా గురుడు కాపాడుతూ ఉంటాడు. మీ రాష్ట్రపతి 6వ భావంలో ఉన్నాడు, ప్లస్ 7వ భావంలోకి మారిపోతున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి 26 నుంచి ఇంకా చాలా బాగుంది. ఫైనాన్షియల్ గా ఏమాత్రము ఇబ్బంది పడవలసిన లేనే లేదు. మీ సంతానం ద్వారా ధన సంపాదన ఉండడానికి, మీ సంతానము మీకు సపోర్ట్ గా ధనం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పంచమ స్థానంలో రవి, కుజ, రాహువులతో కలిసిన బుధుడు ఉన్నాడు. శుక్రుడు మారిపోతున్నాడు. యాక్చువల్గా 15వ తారీఖు వరకే రవి ఉంటాడు. ఈ 15వ తారీఖు వరకు ఉన్నాడంటే ఫైనాన్స్ రంగంలో విద్య వస్తుందని మీకు. అంతేకాకుండా మీకు కుజుడు కూడా పంచమ స్థానంలోనూ ఉండడం వలన, రవి, కుజ, రాహులు ఉండడం వలన కొంతమందికి పొలిటికల్ రంగంలో ప్రమోషన్ అంటే వాళ్ళకి పనులు రావడానికి అవకాశం ఉంది, వస్తాయి. పంచమ స్థానంలో బాగుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బిట్ కాయిన్స్ ఏమైనా ఉన్నాయి కదా, తెలియకండి. వాటిలో కూడా మీకు ధన సంపాదన, అదృష్టం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పంచమ స్థానంలో రాహు మంచివాడు కానీ చెప్తుంటాం, కరెక్టే. కానీ కుజుడితో కలిసి రాహు ఉన్నాడు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు, విదేశాలు వెళ్తారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు. 6వ భావంలో శని, 6వ భావంలో రవి, బ్యూటిఫుల్, చాలా బాగున్నారు. అంటే రవి 15వ తారీఖు ఉంటున్నాడు, శనీశ్వరుడు 6వ భావంలో ఉన్నాడు, శుక్రుడు కూడా కలిసాడండి. అంటే మీ రాష్ట్రాధిపతి శుక్రుడు ఎగ్జాల్టేషన్ లో 6వ భావంలో తప్పు. అదొక్కటి మనం పక్కన పెడదాము. రవి శని గురించి మాట్లాడుకుందాం. రాజకీయ రంగంలో ఎవరైతే పదవుల కోసం ఎదురు చూస్తుంటారో, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయ రంగంలో గెలుస్తారు. అలాగే మీకు జనాదరణ, జనాకర్షణ ఎక్కువ ఉంటాయి. అంతే కదండి, మీరు రవి గురించి శని వలన ప్రభుత్వ రంగ సంస్థలో లేడీస్ కూడా చెప్తున్నానండి, మీరు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా గెలుస్తారు. అది బాగా ఉంది, అదృష్టం ఉంది. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే మీ 6వ భావం బాగుండడం వలన మీ మేనమావులు బాగుండడము, సేవకాజనం ఉండడము, లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఫేవరబుల్గా రావడము, ధర్మబద్ధంగా ఉండడము జరుగుతుంది. శుక్రుడు కూడా 26వ తారీఖు నుంచి వస్తాడు కాబట్టి శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు, భార్యాభర్తల యొక్క సంయోగము అంటే కలిసి ఉండడము బాగున్నాయి. భాగ్యస్థానంలో గురుడు వలన ముఖ్యంగా వేదశాస్త్రంలో ఉన్న వారికి, ఆగమ శాస్త్రంలో పండితులకి ధనాదాయం బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అందరూ కూడా ఫారిన్ కంట్రీస్ ఉన్నతమైన విద్య రీచి వెళ్తారు. సాహిత్య రంగంలో బాగా డబ్బు సంపాదించుకుని మీరు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని కలుస్తుంటారు, పీఠాధిపతిని కలుస్తుంటారు. న్యాయపరమైన, చట్టపరమైనటువంటి వాటిల్లో మీరు ఉండడం అంటే లాయర్స్ గా, అడ్వకేట్స్ గా బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. లాభంలో ఉన్న కేతు కూడా అంటే మీకు మీరు చేస్తున్న వృత్తిపరంగా కూడా ఏమాత్రం ఇబ్బంది ఉండదండి, సక్సెస్ అవుతూనే ఉంటారు. ఎక్కువ తరచూ ఉద్యోగాలు మారదాం అనుకుంటూ ఉంటారు. ఇంకా కేతు ప్రభావం వల్ల కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కలిసి వస్తుందంటే అద్భుతంగా ఉంది. మీకు లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ. సినిమా రంగంలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, మీ ఏ వ్యాపారం చేస్తున్న వ్యాపార రంగంలో ధనాదాయము నువ్వు ఊహించిన దానికంటే
ఎక్కువ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వారికి చిన్న సూచన ఏంటంటే, మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీకు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి చెప్తున్నాను. మన ఆది ఆస్ట్రాలజీనే చూస్తూ ఉంటాము, వేరే వాళ్ళు ఎవరు చూడరు, నేనే చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 35 సంవత్సరాల అనుభవం కూడా ఉంది నాకు ఆస్ట్రాలజీలో. 2000 ఇయర్లో ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. దానికంటే 2000 ఇయర్లో 26 ఇయర్స్ అయింది. అంతకంటే ముందర 10 ఇయర్స్ నుంచి 1990 నుంచి కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ నేను ప్రొఫెషనల్లీ కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సింగరేణి కాలేజ్లో చేశాను. సరే పక్క పెడదాం. సో ఈ అంత అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప చెప్పగలను అని నేను అనుకుంటాను. చెప్తాను కూడా, చెప్పిన కూడా చాలా జరిగాయి. మీకు విద్యలో కానీ, లేకపోతే వివాహం విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ, లేకపోతే వివాహాలు అవ్వట్లేదని మ్యాచ్ మేకింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ పర్ఫెక్ట్గా చూసి చెప్పగలను. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా నన్ను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. షూటింగ్లో ఉంటే మనం చెప్పలేకపోవచ్చు, తప్పకుండా మీకు చెప్తాను. అంతేకాకుండా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు చెప్తామండి. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా అంత అద్భుతంగా ఉండదు. ఎందుకంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది. ఏదైనా మన జాగ్రత్త మనం చేసుకోవాలి. కాబట్టి రాహుకి మనం కాలసర్పదోషం ఉంది కాబట్టి రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నాయి. అంటే సవ్యకాల సర్పదోషము అంటాం. మనం అంటే ప్రతి రాశి వారికి కూడా అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళి రాహు కేతులు పూజ చేయించుకోవడం కంపల్సరీ. మనం అక్కడ వెళ్ళాము, ఆన్లైన్ ద్వారా చేయించుకుంటాము. ఇంకా చేయలేము, మన ఇంట్లోనే మన ఊళ్ళోనే రాహుకు సంబంధించినటువంటి నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన పూజలు చేయించుకోవడం. అది కూడా చేయలేకపోతే రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంట్లో చదువుకోవడము, కేతు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహు కేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వల్ల అదృష్టం బట్టి మనకి రాహు కేతుల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారికి మనం పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ హోమాలు చేస్తూ ఉంటారు. హోమాలు చేస్తే ముందర అంటే జస్ట్ అమ్మవారి హోమం చేసే ముందర నవగ్రహాలు కూడా మనం చేస్తూ ఉంటాం. సో నవగ్రహాలు చేయడం వల్ల ప్లస్ అమ్మవారికి హోమం చేయడం వల్ల చండీ హోమం ఈ 12 రాశుల వారికి నవగ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, శనీశ్వరుడు కూడా మనం చెప్తూ ఉంటాం కదా, శనీశ్వరుడు దోషం కూడా చాలా ఉంటుంది. అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం అంటూ ఉంటాం. సో ఈ మీకు రాశులు తెలుసు ఎవరెవరికి ఏమున్నాయో. సో ఈ రాశి వాళ్ళు కూడా శని దోషం తగ్గడానికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః మంత్రం కానీ, లేదా మనం మందపల్లిలో పూజ చేయించుకోవడం కానీ, తిరునల్లారు వెళ్ళడం కానీ అవన్నీ మనం చేయలేము. మన ఊళ్ళోనే శనీశ్వరుడికి 7 శనివారాలు దండం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అంటే దగ్గర కాదు, ధ్వజస్తంభం కొంచెం దగ్గరలోనే అఖండ దీపారాధన, ఒక పెద్ద ప్రమిదిలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఆ చేసిన పుణ్యం వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేసి మనకు ప్రభావం తగ్గిస్తారని చదివాను ఎక్కడో. అది కరెక్ట్. తర్వాత శివాభిషేకాలు ఎప్పుడూ మర్చిపోకూడదు. శివుడికి అభిషేకం చేసుకోవడం వలన సర్వదోషాలు సర్వ పాపాలు హరిస్తాయని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి రాహు వలన, కేతు వలన, అసలు 12 గ్రహాల వలన వచ్చే దోషాలు 12 రాశుల్లో 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా ఒక్క శివుడు అభిషేకం చేయడం వలన, శివుడికి మారేడుదళం సమర్పించడం వలన, అలాగే పార్వతీ అమ్మవారిని పూజించడం వల్ల కూడా దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటే సందేహం లేదు.